ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు సాధించిన విజయాలని, అమలు చేసిన హామీలని ప్రజలకు వివరించడం కోసం ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించినట్లు ప్రకటించారు. వాళ్ళు సాధించిన విజయాలు ప్రజలకు చెప్పుకోవట్లో తప్పు లేదు, లేదా వాళ్ళు ప్రజలను కలవటంలో కూడా తప్పు లేదు. కానీ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు, మన ఘనకార్యాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పని వాళ్ళు బయలుదేరుతున్నారు. కానీ 2 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు మీరు అమలు చేశారు? కేవలం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో సూపర్ 6 లేకపోతే ఇంకొకటే కాదు, సూపర్ 6 లో కూడా 60% అమలు కాలేదు. ముఖ్యమైనటువంటి మహిళలకు 1500 నెలలకు ఇస్తా ఉన్నది గానీ, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినటువంటి గానీ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తా ఉన్నటువంటి గానీ, ఇటువంటి ఏమీ అమలు చేయలేదు. పైగా ఈ రోజు రైతుల నుంచి భూములు పెద్ద ఎత్తున బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు ఇస్తున్నారు. కార్పొరేట్లకు భూములు ఇవ్వటమే కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే పిల్లలే సంపద. నేను చెప్పారు, వాళ్ళని చదివించండి, వాళ్లే సంపద. అంటే మీకు ఇంకా సంపద అక్కర్లే, మీ భూములన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పండి. ఇప్పుడు ఎట్లాగే ఎల్నినో లాంటివి వచ్చినవి, పంటలు పండవు, వ్యవసాయం నష్టపోతున్నారు, అన్ని పంటలు పండించే వాళ్ళు నష్టపోతున్నారు. ఇక ఈ భూములు ఎందుకు, మేము మాకు ఇచ్చేయండి, కార్పొరేట్లకు పంజారం చేస్తాం, మీరు పిల్లల్ని కనండి, వాళ్ళని రెక్కల కష్టం మీద ఆధారపడి బతుకునివ్వండి. ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది. అందువల్ల రాష్ట్ర స్థాయిలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కూడా 60% వాగ్దానాలు అమలు కాలేదు. ఇక నియోజకవర్గ స్థాయిలో పోతే, ప్రజలకి నియోజకవర్గ స్థాయిలో 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు ఇల్లులు తిరిగి ఏమేమి వాగ్దానాలు చేశారు అవన్నీ రికార్డు అయి ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక చిన్న చిన్న సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు, వీటన్నిటి మీద పక్కనే మంగళగిరిలో లోకేష్ బాబు గారే 30,000 ఇల్లు ఇస్తాం అని చెప్పి, పట్టాలు ఇస్తాం అని చెప్పి 2,000 మందికి ఇచ్చే చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళు మన 2 సార్లు ఆయన ఇంటికి కూడా ధర్నా పెట్టారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే, ఇచ్చినటువంటి హామీలు చిన్న చిన్న బ్రిడ్జీలు, కల్వర్టులు కూడా కట్టలేకపోయినారు. అందువల్ల 80% ఎమ్మెల్యేలు తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉంటారా లేదా? ఇది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి. ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీగా ఉంటారా లేదా? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చారు, ఏమి నెరవేర్చలేదు, వాళ్ళు సమాధానం చెప్పాలి. అడగాలి ప్రజల్ని అడగాలి, ప్రజలు చెప్పేది వినాలి. మేము చెబుతాం ఉపన్యాసాలు, మీరు వినండి అని అంటే ఎట్లా? వాళ్ళు చెప్పేది విని దాన్ని ఏం చేస్తారు, వీళ్ళు పరిష్కారం చెప్పాలి తప్ప మేము ఉపన్యాసం చేస్తాం, మేము చెప్పేది వినండి, మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం, లేకపోతే ఎక్కడి నుంచి తరిమేస్తాం, మీరు మాత్రం ఏమి ఎదురు తిరిగి అడగకూడదు, మేము చెప్పేది వినాలి. ఈ రకమైనటువంటి వైఖరితో ప్రజల దగ్గర పోతే ఇది అహంకార పూరితంగా ఉంటుంది. నమ్రతగా ప్రజలకి చెప్పుకోవాల్సిన చెప్పుకొని, నమ్రతగా ప్రజలు చెప్పేది విని, ఏం చేసాం, ఏం చేయలేదు, చేయనవాటిని ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, ఇదిగో ఈ టైంలో ఈ షెడ్యూల్ ఇవి చేస్తామని చెప్పుకుంటే అది ప్రజలకు ఎంతో కొంత విశ్వాసం ఇస్తారు తప్ప, అన్ని చేసేసాం, ఎవరు మమ్మల్ని అడగటానికి లేదు, అడిగితే మీ అంతు చూస్తాం అన్నట్టుగానే వ్యవహరిస్తే ఈ అహంకార ధోరణి ఈ రోజు ఏ పాలకులు ఎంతటి మనగాడైనా సరే, ఈ రోజు మనం చూస్తున్నాం, మోడీ లాంటి వాడే నాకు తిరుగులేదు ఎదురులేదు అనుకున్నవాడే ఈ రోజు తల వంచక తప్పలేదు. ఒక ప్రధానమంత్రి ఒకే రోజు 2 సార్లు విద్యార్థులను ఉద్దేశించి వీడియో ప్రసంగం చేయటం చరిత్రలోనే రికార్డు. ఎందుకు వచ్చింది ఆ దుర్గతి ప్రధానమంత్రికి? ఈ రోజు యువతరం, జంజీ తరం చెప్పింది విని ఊకొట్టిపోయే తరం కాదు, ఇది ప్రశ్నించే తరం. అందువల్ల నేను ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి అంటే, మీకు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష ఎవరైనా సరే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నారా లేదా? మీ దగ్గరకు వచ్చి మీకు జవాబుదారీగా ఉండి మీకు తగిన సమాధానం చెబుతున్నారా లేదా? మీరు వాళ్ళు ఇళ్లకు పోయి మాకు పలానా సమాచారం, మాకు పలానా పని కావాలని అడిగితే ఇళ్ల దగ్గర వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఓపికగా సమాధానం చెబుతున్నారా? ఇంటి గేటు నుంచే బయటకు తరిమేస్తున్నారా? ఒక 10-15% ఎమ్మెల్యేలు మాత్రమే, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో 10-15% మాత్రమే, జిల్లాకు 1-2 ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రజలు చెప్పింది విని ఓపికగా పరిష్కారం చేసి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అసలు లేరు అని చెప్పను. కానీ అత్యధిక మంది ఈ రోజు దారి తప్పి వ్యవహరిస్తున్నారు, సంపాదనలో పడిపోయారు, ప్రజలను పీక్కు తింటున్నారు, ప్రజల మీద పెత్తనం చేస్తున్నారు. అందువల్ల మీరు ప్రజల దగ్గరకు పోయి నమ్రతగా మీరు చెప్పుకుంటే ప్రజలు అసలు వాళ్ళ మనసులో ఏముందో బయటపడదు. ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా? ప్రజలకు చెప్పుకునే అవకాశం ఇస్తారా లేదా? ప్రజలు చెప్పింది వింటారా లేదా? ఇది ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల మేము ప్రజలకి, మీరు ప్రశ్నించండి, మీరు చేసిన వాగ్దానాలు అమలు జరుపుతారా లేదా అడగండి. ఇది మేము ప్రజలకి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అందువల్ల వాళ్ళ ఇంటింటి తిరిగే కార్యక్రమంలో ప్రజల మొర విని సమస్యలు పరిష్కారం చేస్తే జయప్రదం అవుద్ది. అటు కాకుండా మేము చెబుతాం మీరు వినాలి అనే పద్ధతులు వ్యవహరిస్తే మాత్రం వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా.